వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తవ్వే కొద్దీ పాపాల పుట్ట బయటపడుతూనే ఉందండి. స్వామివారి దగ్గర ఏంటో ఇది అర్థం కానటువంటి పరిస్థితి. అంటే ప్రజలు చేసినటువంటి తప్పు ఎంత దుర్మార్గాన్ని పెంచి పోషించింది అనే దానికి పరాకాష్ట అనుకోవాలి దీన్ని. అంతే కదా. ప్రజాస్వామ్యం మనకి ఇచ్చినటువంటి హక్కుని, అంటే గతంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ రకమైనటువంటి చేయలేదు. మేబీ కాంట్రాక్టులో లేదంటే ఏదైనా ప్రాజెక్టులు వీటికి సంబంధించిన దాంట్లో అవినీతి చేశారు, కమిషన్లు తీసుకున్నారు అంటే సరే వాళ్ళ ఇష్టం, అదేం చేశారు ఏం చచ్చారు అనేది మనం పడుతూనే ఉన్నాం, అయిపోయింది. కానీ మన బాధలకి కాస్త ఉపశమనం ఉండాలి, లేదంటే మనకు మనశ్శాంతి ఉండాలి, లేదు మనం తృప్తిగా స్వామివారికి ఇచ్చినటువంటి కానుకలు లేదంటే వారికి ఇచ్చినటువంటిది ఏదైనా సరే స్వామివారికి ఇచ్చామంటే అది ఆయన సొత్తు, దాన్ని కూడా దోచేశారు అంటే మరి వీళ్ళని ఏమనాలి? దీని వెనకాల ఏమన్నా నిజంగా ఒక పెద్ద కుట్ర ఏమన్నా దాగుందా అన్నటువంటి అనుమానాలు కూడా చాలా బలంగా కలుగుతున్నాయి. చూసాం, ఇప్పటిది కాదు, పింక్ డైమండ్ దగ్గర నుంచి మొదలైంది. పింక్ డైమండ్, వకుళమాత పోటు నగలు, తర్వాత స్వామివారి బంగారం పంజాబ్ నేషనల్ బ్యాంక్లోనే ఎక్కడో పెట్టింది, తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత నెయ్యి కాదు కల్తీ ద్రావకం అనుకుందాం దాన్ని, ఎందుకంటే చాలామంది సజెస్ట్ చేశారు నెయ్యి వాడలేదు కదమ్మా అది ఏదో కల్తీ అని చెప్పేసి అన్నారు తప్పితే కల్తీ నెయ్యి అనద్దన్నారు కాబట్టి నెయ్యి లాంటిది. దాని తర్వాత పరకామణిలో దొంగతనం, ఇవన్నీ అయిపోయాయి. ఇప్పుడు స్వామివారి గురించి శాలువాలు, ఈ విఐపీలు పనికిమాలిన వాళ్ళు ఎందుకు వెళ్తారో తెలియదు. అంటే ఎవరినంటున్నానో మీకు తెలుసు, నేను అందరినీ అనట్లేదు, గౌరవించుకోవాల్సిన వాళ్ళని ఖచ్చితంగా గౌరవించుకుంటాం, అక్కడ వరకు ఓకే. కానీ స్వామివారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ విఐపి ఏంటి, సామాన్యుడైతే ఏంటి? విఐపి ఏంటి, సామాన్యుడైతే ఏంటి? సరే ఓకే, ప్రధానమంత్రి లేదంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్రపతి ఇలాంటి వాళ్ళందరూ వచ్చారు, పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, వాళ్ళకి అక్కడికి వెళ్ళి దర్శనం ఇచ్చిన తర్వాత స్వామివారి కానుకను ఒక శాలువా కప్పితే తప్పేమీ లేదు. అది కూడా మహా అయితే ఎంత అవుతుంది ఉన్నటువంటి దానికి తీసుకుంటే? మహా అయితే ఒక 1000 రూపాయలు ఒక శాలువాకి. అది ఎలాగా గ్రేడ్ల ప్రకారం చూస్తే మామూలుగా శాలువాలు కప్పుతారు, ప్రధానమంత్రికి అని చెప్పి స్పెషల్గా ఉంటుంది, లేదంటే రాష్ట్రపతికి అని స్పెషల్గా ఉంటుంది, అది సరే 3 గ్రేడ్లు అనుకుందాం. ఏకంగా ఒక్కో దాంట్లో ఏడాదికి ముందు మొత్తం 3000 కోట్లతో హడావిడిగా ఇది చేశారు. ఏది కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి దాంట్లో మార్కెటింగ్ విభాగంలో భారీ అవినీతి జరిగింది. 400 రూపాయలు విలువ చేసేటువంటి ఒక్కొక్క శాలువాని 1334కి కొనుగోలు చేశారు. తులాభారంలో అక్రమాలు, శ్రీవాణి ట్రస్ట్ నిధుల దుర్వినియోగం, ఏమనాలి? 350 400 రూపాయలు విలువ చేసే శాలువాల్ని 1334 రూపాయలకు కొన్నారు అంటే మరి ఏమనాలి వీళ్ళని? కమిషన్ల రూపంలో కోట్లాది రూపాయలు కొట్టేశారు. హడావుడిగా పనులు టీటీడీలో, వీటన్నిటినీ తీసుకొచ్చి ఎన్నికలకి జస్ట్ ముందే టీటీడీలో, సరే ప్రభుత్వంలో చేశారంటే అర్థం ఉంది. ప్రభుత్వంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విమర్శించారుగా, పసుపు కుంకుమ కోసం అని చెప్పి ఇలా ఇచ్చేశాడు, ఖజానా ఖాళీ చేశాడు అని. సరే వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులే మిగిల్చాడు ఇదంటే సరే ఎన్నికల కోసం ఓట్ల కోసం వీళ్ళు ఏదో చేశారు అనేది అర్థం ఉంది. స్వామివారి సన్నిధిలో ఈ పనికిమాలిన వెధవలకి ఏం పని? ఐఎమ్ రియలీ సారీ. నాకు ఇన్నాళ్ళుగా ఏం చెప్తున్నా స్వామివారి విషయంలో ఎలా ఉన్నా కానీ ఈ పర్టికులర్ అంశంలో వీళ్ళని ఏం చేసినా కూడా తప్పులేదు. నా భాషను కొద్దిగా కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఒక కష్టం వచ్చింది అంటే స్వామివారికి అయ్యా ఇలా ఉంది అంటే దారి చూపిస్తాడు ఆయన. ఎస్, డెఫినెట్గా దీనికి ప్రత్యక్ష సాక్ష్యం నేను. నాకంటూ వచ్చిన ఒక చిన్న కష్టానికి నాకు దారి చూపించాడు, ఫలితం కూడా కనిపించింది ఆయన వల్ల. అంత విశ్వాసంతో మనం ఉంటామే. అలాంటిది అక్కడికి వెళ్ళి వీళ్ళు వారానికి ఒకసారి వెళ్తారు, వారానికి ఒకసారి వీళ్ళకి శాలువాలతో సత్కారాలు, సన్మానాలు. ఏం ఊడబొడి చేశారు వీళ్ళు? ఏం చేశారని వీరికి అక్కడ ఇచ్చేయాలి? అక్కడ అధికారులకైనా కాస్త జ్ఞానం ఉండక్కర్లేదా? అరే ఇది మన సొమ్ము కాదు, ఇదేం ప్రభుత్వం తీసుకొచ్చి పెట్టట్లేదు, ఇది స్వామివారికి భక్తులు ఇచ్చేటువంటిది, భక్తుల సొమ్ము మాత్రమే, ఇది స్వామివారికి మాత్రమే చెందాలి అన్నటువంటి జ్ఞానం ఉండక్కర్లేదా? సరే ఇప్పుడు ప్రక్షాళన చేయడానికి అడుగు పెట్టారు, బాగానే ఉంది. బట్ ఇంకా తవ్వుతూ ఉంటే ఎన్ని వస్తున్నాయి. కేరళలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పు, కేరళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కూడా సుప్రీంకోర్టు బలపరిచింది. ఏంటంటే దేవుడి సొమ్ముని దేవాలయాల కోసం లేదంటే వారి కార్యాల కోసం మాత్రమే వాడాలి, మీ ఇష్టం వచ్చినట్టు మున్సిపాలిటీలకి వీటికి వాడతామంటే కుదరదు అని చెప్పి. కానీ మన దగ్గరకు వచ్చేసరికి ఇదేదో అత్తగారిల్లు. అంటే డైరెక్టర్ క్రిష్ సినిమా ఒకటి కొండ పొలం అని ఉంటుంది, దాంట్లో గొర్రెలు కాసుకోవడానికి అడవికి తీసుకెళ్తారు సరా, అక్కడ కొండలు ఎక్కుతూ అక్కడ పచ్చిక తింటున్నాయని
ఈ పరాన్న బుక్కులు ఉంటారు, పారాసైట్స్ అంటాం సరా, ఒకళ్ళ మీద పడి బతికేటువంటి వాళ్ళు వెళ్ళి ఆ పైన ఉన్నటువంటి ఆ స్వామికి, వెంకన్న స్వామి మా ఇంటి అల్లుడే కదా, అందుకని చెప్పి మాకు మందకు ఒకటి చొప్పున గొర్రెలు 10 గొర్రెలు ఇచ్చేసేయండి అని చెప్పి వసూళ్ళకి వెళ్తారు. అలా ఉంది వీళ్ళ వ్యవహారం చూస్తే. స్వామివారి సొత్తు అంతా భక్తులందరూ వచ్చి వాళ్ళు ఆఖరికి తలనీలాల మీద కూడా వీళ్ళు చేసినటువంటి ఆ స్కాములు చూస్తే కళ్ళు తిరుగుతాయి. అప్పట్లో స్వామివారి తలనీలాలకు సంబంధించి ఏమనాలి వీళ్ళని? భక్తులు ఇచ్చిన సొమ్ము స్వామివారు ఆయన ఏమైనా వచ్చి తింటాడా అన్నాడుగా. భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్గా పనిచేసినటువంటి వాడు అన్నాడుగా, అక్కడ ఉన్నది నల్ల రాయి మాత్రమే అని. ఆ నల్లరాయి ఏం తింటుంది? భక్తులు ఇచ్చేవన్నీ కూడా ఏమైనా దిగేసుకుంటాడా ఆయన? ఇవన్నీ మనకే భక్తులు ఇచ్చారంటే ఆయనకి ఏదో ఇక మనం ఉన్నాం కదా ఇక్కడ ప్రతినిధులుగా మనకే అన్నట్టుగా మొత్తం అన్ని డిపార్ట్మెంట్లను భ్రష్టు పట్టించేసి, ఇది ఇప్పుడు మొదలైంది కాదు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా, ఐఎమ్ రియలీ సారీ, ఇక్కడ గారు అన్నటువంటి ప్రసక్తి లేదు ఈ పర్టికులర్ అంశంలో. ఎందుకు అనంటే ఆ వ్యక్తి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన తర్వాత చేసినటువంటి పని ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని, ఐఏఎస్ ఆఫీసర్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని డిమోట్ చేశాడు. దేనికంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు పనిచేస్తున్నారు, ఇక్కడ అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన విజిలెన్స్కి వెళ్ళి మొత్తం అన్ని కూడా యాజ్ అ చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెళ్ళి అవన్నీ పరిశీలిస్తున్నారన్న దాంతో వెంటనే ఆయన డిమోట్ చేశాడు. ఇదే కారణం. మా బాబాయ్ శివపూజ చేస్తాడు, ఇప్పటికి 40 సార్లు అయ్యప్పమాల వేసుకున్నాడు, చిత్తశుద్ధి లేని శివపూజలేలా అని మనకే చెప్పారు. ఏముంది చిత్తశుద్ధి ఇక్కడ? సమాధానాలు చెప్తారా? తప్పించుకోవడానికి ఉన్న పరకామణి వ్యవహారంలో నేను దిగిపోయిన తర్వాత, నేను చైర్మన్గా బయటకు వచ్చేసిన తర్వాత జరిగినటువంటిది మరి నా దగ్గర ఎందుకు దాచారో తెలియదు అని శుద్ధపోస కబుర్లు చెప్పడం అక్కడ. ఇక భూమన కరుణాకర్ రెడ్డి పులుల్ని కొట్టడానికి కర్రలు చేత పట్టుకోండి అని చెప్పి కర్రలకు కూడా పార్టీ రంగులు వేయించుకున్నటువంటి, పార్టీ బొమ్మలు ఇవన్నీ వేయించుకున్నటువంటి వ్యక్తి. తిరుమల సొమ్ముతోటి మొత్తం అక్కడ ఎన్నికలకు సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి ఇద్దరు తుడా నిధులనేమో ఆయన వాడతాడు, తిరుమల నిధులనేమో ఈయన వాడతాడు. చైర్మన్గా ఇచ్చేసంగా ఇంకేముంది చేసేయండి మొత్తం అంతా కూడా. కొడుకుల్ని ఇద్దరిని తీసుకెళ్ళి రాజకీయ నాయకులుగా చేసేయాలి అక్కడ. ఎవడి బాబు సొత్తు? ఏమైనా రాసిచ్చాడా వెంకన్న స్వామి? వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు మొత్తం మీరే ఉండండి ఆ చైర్మన్లుగా, మీరు దోచుకుని తినండి దీనంతా అని చెప్పి. నెయ్యి దగ్గర కల్తీ, పరకామణిలో దొంగతనాలు, స్వామివారి దగ్గర అబద్ధాలు, ఇప్పుడు చూస్తే శాలువాల దగ్గర కూడా శ్రీవాణి ట్రస్ట్ నిధులు అసలు ఎందుకు పెట్టాడో తెలియదు, అవి తీసుకొచ్చి దుర్వినియోగం. ఏమన్నా అంటే మేమంతా కూడా సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మాన్ని, హైందవ ధర్మాన్ని, ధర్మ ప్రచార పరిషత్ని ముందుకు తీసుకెళ్ళడానికే కార్యక్రమాలు ఇవన్నీ కూడా మేము చేసాం తప్పితే ఇంకొకటి ఏమీ లేదు అని చెప్పి పైకి మాట్లాడాలి. సుబ్బారెడ్డి గారు గౌరవ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారే, పెద్దల సభ అంటారా? అర్హత ఉందా ఆయనకి అక్కడ ఉండేది? ఆయన హయాంలో జరిగినటువంటి వాటికి భక్తులని స్వామికి దూరం చేసేటువంటి ప్రయత్నాలు కూడా చేశారే. 500 రూపాయలు కాటేజ్ ఉందంటే చేయండి 2500, 100 రూపాయలు ఉందంటే చేయండి 1000 రూపాయలు. ఇగో ఇలాంటివన్నీ చేయడానికి, వీళ్ళని పెంచి పోషించుకోవడానికి దొంగల్ని తీసుకెళ్ళి గౌరవ ఆహ్వానితులు అన్నటువంటి దాంట్లో క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళని అందులో పెట్టుకొని, అవినీతి పరులను పెట్టుకొని, అది స్వామివారి సన్నిధి అనుకుంటున్నారా లేదంటే అనలేకపోతున్నాను అనమాట. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా పాపం లేదు, ఏం చేసినా తప్పు లేదు అసలు. నిజంగా ఈ పర్టికులర్ మాట ఇవాళ అనాల్సి వస్తుంది నిజంగానే. ఎందుకంటే 1 అయిపోయింది, 2 అయిపోయింది, సరే 3 అయిపోయింది, కట్టడైపోతుంది, ఇంకేం జరగవులే స్వామివారి సన్నిధిలో ప్రశాంతంగా వైకుంఠ ద్వార దర్శనానికి ఈసారి వెళదాము. లేదంటే భక్తులందరూ వెళ్ళిన వాళ్ళు గొప్పగా చెప్తుంటే ఆహా స్వామివారి వైభవం ఎంత బాగుందో అని, కనీసం మనకు కూడా ఆ దర్శనం దక్కుతుందేమో అని చెప్పి మనసులో భావిద్దాం అనుకునే లోపు, చక్కగా ఉంటుంది అనుకునే లోపు అనియమత ప్రచారం చేయడానికి అక్కడ లైటింగుల్లో మారుస్తారు, టీ కప్పుల మీద మళ్ళీ అలా ఉండకూడదు అన్నట్టుగా చేస్తారు. ఎవడిచ్చాడు హక్కు వీడికి చేయడానికి? రాష్ట్రం ఏమైనా జాగీరా? నా ఇష్టం, రూల్ నాది కాబట్టి నేను ఏదన్నా చేస్తాను దానికి. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మీ, నేనైనా సరే స్వామివారి పట్ల అనుచితంగా మాట్లాడినా, అనుచిత ప్రవర్తన ఉన్నా, అక్రమాలు చేసినా, ఏం చేసినప్పటికీ కూడా ఏ జన్మలో పాపం ఆ జన్మలోనే అనుభవిస్తాం అనేది కర్మ సిద్ధాంతం మనకి, భగవద్గీత ప్రకారం కదా. మామూలు శిక్ష ఉండదు. ఈరోజు తప్పించుకోవచ్చు, ఈరోజు ఏదో మాట్లాడడం అంతా అయిపోయింది, 4 తిట్టుకున్నాం అనుకుంటాం, పబ్బం గడిపేసుకుంటారు అయిపోతుంది. బట్
శిక్ష పడిన రోజు తెలుస్తుంది ఎంత కఠినంగా ఉంటుంది అనేది. ఆ శిక్ష ముందు ప్రజలు ఉద్రిక్తులై, భక్తులు ఉద్రిక్తులై వచ్చి శిక్ష విధించేటట్టుగా మాత్రం దయచేసి ప్రవర్తించద్దు ఎవరైనా సరే స్వామి సన్నిధిలో. నేను కూడా పొరపాటున స్వామివారి సన్నిధి గురించి ఎక్కడన్నా పొరపాటున వస్తుందేమో అని చెప్పి చాలా కాన్షియస్గా ఉండి మాట్లాడుతూ ఉంటాను. దానికే నేను క్షమాపణ చెప్పుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు, వచ్చిందేమో అన్న అనుమానంతో. అలాంటిది నిజంగానే మాట్లాడాను అంటే రేపొద్దున నా పరిస్థితి అంటే నాకు తెలుసు. సో దయచేసి ఇలాంటి వాటి మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో పబ్లిక్గా చెప్పాలి. దీనికి ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెడతారా, ఇంకోటి పెడతారా? ఎందుకంటే న్యాయమూర్తులను కూడా, ఐఎమ్ రియలీ సారీ టు సే దిస్, న్యాయమూర్తులను కూడా నమ్మడానికి లేదు. ఎందుకంటున్నానంటే పరకామణి కేసులో రాజీ చేయించినటువంటి న్యాయమూర్తిని చూసిన తర్వాత, స్వామివారి సొమ్ము దొంగిలించాడు కాబట్టి ఆయన ఆస్తినంతా రాసిచ్చేయండి, రాజీ చేసుకోండి అని దొంగను వదిలేశాడు చూసారా, అక్కడ అనుమానం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఉపేక్షించేది లేదు. అనవసరంగా రెచ్చగొడుతున్నారు ఒక్కొక్కటి బయటకు వచ్చిన తర్వాత కూడా. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలనేదే భక్తుల తరఫున చెప్పేటువంటి ఒక మాట. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.